పర్షియా క్రీస్తు శకం 320. పర్షియా ప్రజలలో అనేకులు సూర్యుని ఆరాధించువారు. సువార్త వారి దేశంలో వ్యాపించుట ప్రారంభించినప్పుడు అన్య మతాచార్యులు ఆ దేశ ప్రజల మీద తమ ప్రభావము పోవునను భయముతో కలవరపడిరి. అందుచేత వారు క్రైస్తవులు దేశమునకు విరోధులని, పర్షియనులకు శత్రువులైన రోమియులకు స్నేహితులని, వారితో జరిగిన ప్రతి యుద్ధమునందు పర్షియనీయులు ఓడిపోవుచున్నారని వారి రాజైన సపోర్స్కు ఫిర్యాదు చేసిరి. అందుచేత సపోర్స్ తన రాజ్యంలో క్రైస్తవులెక్కడ నున్నను వారిని చిత్రహింస చేయుడని ఆజ్ఞాపించెను. ఆ విధముగా సంఘములో పర్షియా ప్రభుత్వంలో పనిచేయుచున్న దైవభక్తి గల అనేక మంది ప్రజలు బంధింపబడి హతసాక్షులైరి. పర్షియాలో జరుగుచున్న హత్యల విషయమై కాన్స్టంటైన్ చక్రవర్తి దృష్టికి రాగా క్రైస్తవులను హింసించిన వారికి సంభవించిన విషాదములు, వారిని బహుగా ఆదరించిన వారికి నిరంతరము కలుగు గొప్ప విజయములను గూర్చి అతడు సపోర్స్నకు ఒక లేఖ వ్రాసెను. విరోధులైన రోమా చక్రవర్తులపై తన సొంత విజయములను ఉదహరించుచు ఈలాగు వ్రాసెను: క్రీస్తునందలి విశ్వాసము వలన మాత్రమే నేను వారిని ఓడించి తిని, ఆ విశ్వాసమును బట్టియే ప్రతి యుద్ధములో దేవుడు నాకు సహాయము చేసి విజయము కలుగ చేసెను. పశ్చిమ మహాసముద్రము నుండి తూర్పున చాలా దూరము వరకు నా సామ్రాజ్యమును ఆయనే విస్తరింపచేసెను. ఇవన్నీ పొందుట నేను పూర్వీకుల దేవతలెవరికి బలి అర్పించలేదు, మంత్రశక్తులను ఉపయోగించను లేదు. నేను సర్వశక్తి గల దేవునిని మాత్రమే ప్రార్థించి నాకు పతాకముగా నీయబడిన క్రీస్తు శిలువను అనుసరించి తిని, దీనినంతటినీ ఆలోచింపుము. నీవు కూడా మహిమలో ఆశీర్వదించబడినప్పుడు నేను సంతోషించెదను. ఎందుకనగా నీవు క్రైస్తవులను చక్కగా ఆదరించితివి. నీవు వారు నిరంతర శాంతిని అనుభవించవలెను. కాన్స్టంటైన్ యొక్క విజ్ఞప్తి ఫలితముగా పర్షియాలో హింసలు కొంతకాలము నిలిచినవి. కానీ కొన్ని సంవత్సరముల తర్వాత క్రైస్తవులకు వ్యతిరేక మనస్తత్వము గల వ్యక్తి పర్షియాకు రాజైనప్పుడు హింసలు మరలా ప్రారంభమైనవి.